పోనీ మనుషుల సహాయము నీకు వద్దు అనుకున్నా ఒక వంతుకు పర్వాలేదేమో, కానీ చెప్తున్నాను, దేవుని సహాయం లేకపోతే, దేవుడితో కానీ మనం కలిసి లేకపోతే మనం ఏమీ చేయలేం. వీఆర్ ఫిట్ ఫర్ నథింగ్. మనము ఏమీ చేయలేం, వేస్ట్ అనమాట. కనుక చూడండి, ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. ద్రాక్షవల్లి నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. హల్లెలూయా. చూడండి, దేవుడు చాలా చక్కగా మరి అపోస్తలుడైన యోహాను ద్వారా పలికించిన ఒక మాట చూస్తే, ఆ చివరి మాట మనం గమనిస్తే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరంట. సో మనుషులతో మనం ఇలాంటి యొక్క మాటలు మాట్లాడి ఉండొచ్చు, వారితో చెప్పలేకపోవచ్చు, కానీ మనసులో మనకు అలాంటి భావం ఉంటే ఉండొచ్చు. కానీ నేను చెబుతున్నాను, ఇదే భావం కానీ, ఇదే కరెక్ట్గా మీరు దేవునితో కానీ మీరు కానీ అలాంటి యొక్క ఉద్దేశం కలిగి ఉంటే, దేవుడు లేకుండా మనం ఏమీ కూడా చేయలేం. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎందుకంటే దేవునికి తెలుసు, దేవుని స్వరూపంలో తయారు చేయబడిన మనం కదా, మనందరూ కూడా ఆయన స్వరూపం నుంచి మనము తయారు చేయబడిన వారం కనుక మనకు బలము బలహీనత కూడా ఆయనకి తెలుసు. ఖచ్చితంగా మీరు ఆయన లేకుండా, ఆయన సహాయం లేకుండా మీరు ఏమీ చేయలేరు. వాస్తవంగా ఈ యొక్క భూ ప్రపంచం అంతా కూడా, ఈ విశ్వము కానీ, ఈ యొక్క బ్రహ్మాండములు కానీ, ఈ యొక్క జగత్ అంతటిని కూడా దేవుడే సృష్టించాడు కదా, ఆయన సృష్టికర్త. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలిగలేదంట. కనుక అంత కూడా సమస్తము కూడా ఆయన ద్వారానే కలిగినప్పుడు, ఆయన లేకుండా నువ్వేం చేయగలవు? తాత్కాలికంగా నువ్వు అనుకోవచ్చేమో, నేను ఈ పనులు చేయగలను, నాకు శక్తి ఉంది, నాకున్న పవర్తో, బలంతో నేను చేస్తానని. అయితే అది కొంతవరకే సాధ్యపడుతుంది, ఆ తర్వాత మరల నీకు అపజయమే. కనుక దేవుడి ద్వారానే సమస్తము సాధ్యం. అయితే ఇక్కడ చూడండి, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని దేవుడు చాలా సూటిగా తెలియజేస్తున్న ఒక సత్యము మనం గమనించాలి ఈ యొక్క రోజున. అయితే చూడండి, ఇందాకలా నేను వింటున్నాను పాటలు, ఏదో వర్షిప్లో పాడుతున్నప్పుడు దేవుని యొక్క గుణాతిశయములను గురించి మాట్లాడుతూ ఎల్ రోయి, ఎలోహిం అని ఇలాంటి యొక్క పదాలతో దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు, మరి చూడండి, మీ అందరికీ కూడా సహజంగా 1 or 2 పేర్లు ఉంటాయి. ఒక నిక్ నేము, ఒక పెట్ నేము, ఇంకా ఒరిజినల్ నేమ్ ఏదో ఉంటుంది అన్నా, మున్ని, చిన్ని, బన్నీ, ఏటేటో ఉంటాయి. అవన్నీ కూడా మీ ఒరిజినల్ పేరుతో కాకుండా. అయితే దేవునికంట మనకి 198 నామాలు ఉన్నాయి, 198 నేమ్స్. దీస్ ఆర్ ఆల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. ఇవన్నీ కూడా దేవుని యొక్క గుణాతిశయములు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ అందులో ఒక పేరుతో కూడా దేవుడు ఈ యొక్క అధ్యాయంలో పిలువబడుతున్నాడు. చూడండి, ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనము చూస్తే ఆయన్ని ఏ రీతిలో పోలుస్తున్నారంటే, నా తండ్రి వ్యవసాయకుడట. చదవమ్మా. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. హల్లెలూయా. చూడండి, మన తండ్రి ఏంటట, ఆయన వ్యవసాయకుడు, ఆయన ఒక రైతు, ఆయన ఒక ఫార్మర్. ఆయన కనుక ఆయన లేకుండా ఏది కూడా ఈ భూమిని ఎవరు కూడా సేద్యపరచలేరు. ఈ భూమిని పండించాలన్నా సరే, దాన్ని అభివృద్ధి చెందాలన్నా, ఆహారం ఇవ్వాలన్నా ఆయనతోనే అది సాధ్యము. అయితే అదే వ్యక్తి చెప్తున్నారు ఇక్కడ 15:5లో మాట చూస్తే చివరిగా, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు. మీరు ఒకవేళ మీకు సాధ్యపడుతుంది అంటే ఒకసారి చెక్ చేసుకోండి, ట్రై చేయండి. దేవుడిని పక్కన పెట్టి మీరు ఏదైనా చేయాలనుకుంటే ఒకసారి చేసి చూడండి, దానికి రిజల్ట్ ఎలా ఉంటుందో మీరే నాకు వచ్చి చెప్తారు. కనుక ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మీరు అనుకోవచ్చు నేను చేయగలను అని, అది కండిషన్స్ అన్నీ కూడా, సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీకు అనుకూలంగా కూడా ఉండొచ్చు, కానీ రిజల్ట్ మారిపోద్ది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా దేవునితో ఎవడు కూడా గెలవలేదు. సహవాసము, సమయము విన్నాం కదా. మనము ఏం అడగాలంట దేవుణ్ణి? దేవుని ఇంకేం అడగాలి? పరిశుద్ధాత్మ నింపుదల, నడిపింపు అడగాలి. ఇంకేం అడగాలట? దేవుని యొక్క మహిమలో నివాసం అడగాలట. ఇంకా ఆయన స్వాస్థ్యములో భాగము. ఇంకా ఎస్, see all these 5 things are very essential. మనం దేవుని అడిగి పొందుకోవలసి, అడగకుండానే దేవుడు ఇస్తాడు. నీ అవసరతలు తెలిసిన వాడు. అయితే ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయనకు ఇస్తున్నాడు.
ఇప్పటి వరకు కూడా మేబీ అందరూ కాకపోవచ్చు, కానీ కొంతమందికి అలాంటి ఒక భావం ఉంటే ఉండొచ్చు మనసులో. ఉందండి, నేను ఏదైనా చేయగలను, నాకేం ప్రాబ్లం లేదండి, ఎనఫ్, నేనే చేసుకోగలను అని అలాంటి ఒక భావం ఉన్నదేమో, మరి ఎందుకు నాకు తెలియదు. కానీ దేవుడు ఈరోజు చాలా సూటుగా మాట్లాడుతున్నాడు. విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దేవునితోనే సమస్తము సాధ్యం కదా. కనుక ఆ దేవుని పక్కన పెట్టి మనం ఎవరూ కూడా వర్ధిల్లేము. అందుకని యెషయా ప్రవక్త కూడా ఒక మాట అంటాడు, ప్రత్యేకంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదట. ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన మనకు మాట. అయితే ఈ రోజుల్లో ఇలాంటి యొక్క దుర్భరమైన పరిస్థితి యొక్క యావత్ ప్రపంచానికి వస్తుందంటే కారణం ఏంటంటే తెలుసా? ఇలాంటి యుద్ధాలే కానీ, శ్రమలు, నష్టములు, కష్టములు ఇవన్నీ కూడా వస్తున్నాయంటే కేవలం ఏంటంటే వారు దేవుణ్ణి నిర్లక్ష్యము చేస్తున్నారు, దేవుణ్ణి తృణీకరిస్తున్నారు, దేవుణ్ణి పక్కకు పెడుతున్నారు, ఈ సృష్టిని ఆరాధిస్తున్నారు, సృష్టికర్తను మర్చిపోతున్నారు. సో దట్ ఈస్ ద మెయిన్ ఇక్కడ ప్రాబ్లం అనమాట. కాబట్టి అది ఈరోజు అందరి మీద ఇంపాక్ట్ అవుతుంది. సార్వత్రిక సంఘం అంతా కూడా ఎదుర్కొంటున్న సమస్యలు ఇవన్నీ కూడా. అయితే మనము దానికి ఒక సొల్యూషన్గా, ఒక పరిష్కార మార్గంగా దేవుడు మనకి ఈరోజు కొన్ని మాటలు తెలియజేస్తాడు. త్వరగా నేను ముగిస్తాను. అయితే మొట్టమొదటిది మనం చూద్దాం. ఇక్కడ యేసు ప్రభుగానే మన జీవితంలో లేకపోతే, నీ జీవితంలో లేకపోతే, యేసు ప్రభు వారు లేకపోతే, యేసు లేనివాడట, ఆయుధములు లేనివాడట. యుద్ధానికి వెళ్ళాలంటే మనకి కావాల్సింది ఏంటండి? గట్టి చెప్పాలి. నేను ఎప్పుడు యుద్ధానికి వెళ్ళాను నన్ను అడుగుతారు అంటారా? యుద్ధము భౌతికంగానే కాదండి, మనం ఆత్మీయంగా అనునిత్యము చేయాలని ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో పౌలు గారు చెప్తున్నారు కదా. మనము పోరాడుతున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతో, లోకనాథులతో, అంధకార దురాత్మల సమూహముతో అనునిత్యము కదా మనం పోరాడుతున్నాము. కనుక వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి మనం యుద్ధము చేసే. అయితే యుద్ధము చేసే వారికి ఖచ్చితంగా కావాల్సింది ఏంటట? ఆయుధాలు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు లేనివాడు ఎలాంటి వాడట? ఆయుధాలు లేనివాడు. చూడండి ఇక్కడ సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి యుద్ధ దినమందు సౌలు నొద్దను యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనను కత్తియే గాని ఈటయే గాని లేకపోయెను. సౌలునకును అతని కుమారుడైన యోనాతానుకును మాత్రము అవి ఉండే. ఇక్కడ వాస్తవంగా మీరు చరిత్రలోకి వెళ్తే ఈ ఫిలిస్తీన్ల దగ్గర ఉంటున్న లేటెస్ట్ వెపన్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర మెటల్స్తో వారు ఆయుధాలు నిర్మించుకునేవారు. కానీ ఈ ఇశ్రాయేల్ వాళ్ళ దగ్గర మెటల్స్ లేవా ఆ కాలంలో? ఆ టైంలో వాళ్ళు ఏం చేశారంటే వుడ్, ఈ యొక్క చెక్క పరికరాలు ఏం చేశారట, వాటిని వాడేవారట, అలాంటివి వాడేవారు. సో లేటెస్ట్ అన్నీ కూడా ఈ ఫిలిస్తీన్ల దగ్గర ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, యుద్ధానికి వెళ్ళాలంటున్నప్పుడు ఖచ్చితంగా సరైన మన ఆయుధాలను మనం రెడీ చేసుకొని సిద్ధపాటు కలిగి మనం వెళ్ళి మనం యుద్ధం చేయాలి. నువ్వు గెలుస్తావా ఓడుతావా తర్వాత సంగతి, కానీ ముందు మాత్రం నీకు ఆ యుద్ధం చేయడానికి సరైన ఆయుధ సంపద నీకు ఉండాలి. అయితే ఇక్కడ ఇశ్రాయేల్ మీదకి వారు యుద్ధం చేయడానికి వస్తున్నప్పుడు, ఫిలిస్తీన్లు వస్తున్నప్పుడు వారి దగ్గర ఏం లేదంట అక్కడ చూడండి. కాబట్టి యుద్ధ దినమందు సౌలు నొద్ద యోనాతాను నొద్దను ఉన్న జనుల్లోని ఒకని చేతిలోనైనను కత్తియే కానీ ఈటియే కానీ లేకపోయిన సౌలునకు అతని కుమారుడైన యోనాతానుకు మాత్రము అవి ఉండను. వాళ్ళిద్దరికి తప్ప సైనికులుగా ఉంటున్న వారెవ్వరి దగ్గర లేవట. సో ఇద్దరు ఏం యుద్ధం చేసి గెలుస్తారండి? మిగతా వాళ్ళు కూడా అలాంటిదే ఉండాలి. అయితే నేను చెప్తున్నాను ఇక్కడ మనము కూడా యుద్ధము చేయబోతున్నాము, కనబడిన యొక్క దురాత్మలతో మనం యుద్ధము చేయబోతున్నాము. కాబట్టి మన యేసు ప్రభు వారు ఆయన విజయశీలుడు కనుక ఆయన ఖచ్చితంగా ఆయన యుద్ధ నేర్పరి, ఆయన గెలుస్తాడు. అయితే ఆయన బిడ్డలుగా ఉంటున్న మనం కూడా ఏం చేయాలట? అలాంటి యుద్ధ నైపుణ్యం కలిగి ఉండాలి. మనము కానీ ఒకవేళ కానీ మీరు సరైన రీతిలో ఆ నైపుణ్యం లేకపోతే, ఆ ప్రొఫెషనల్ స్కిల్స్ కానీ లేకపోతే మీరు యుద్ధము చేయలేరు, ఆయనతో సహకరించలేరు. అయితే ఆయనతో కలిసి యుద్ధము చేయాలంటే మనకి ఏం కావాలట? ఆయనే కావాలి. హల్లెలూయా. యేసు లేనివాడు ఏమైపోతాడట? ఆయుధములు లేనివాడు అయిపోతాడట. కనుక యేసు ఉంటేనే, యేసు ద్వారానే మనము విజయము చేయగలము, సంపాదించగలము. కనుక ఇప్పటి వరకు కూడా మీకు అలాంటి యొక్క ఆలోచన ఉంటే దాన్ని మార్చి వేసుకోండి. మీ అంతలు మీరుగా మీరు ఏమీ చేయలేరు. ఆయన చెప్తున్నారు కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ
చేయలేరు అని చాలా కరాఖండిగా చెబుతున్నప్పుడు మనము అది ఒక్కసారి యోచనలోకి తీసుకోవాలి. ఆయనతో కలిసే మనము ముందుకి కొనసాగలం. కాబట్టి అలాంటి ఒక వైఖరి ఉంటే అది మార్చుకోండి, అది మీకు మంచిది, క్షేమము. హల్లెలూయా. మరి ఇంకా చూస్తే రెండోది చూస్తే యేసు లేనివాడు ఎలాంటి వాడట? పెండ్లి వస్త్రము లేనివాడట. ఎలాంటిదండి? పెండ్లి వస్త్రము లేనివాడు. చూడండి ఇక్కడ మత్తయి సువార్త 22:12 ఒక మాట ఉంటుంది అక్కడ, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. ఇక్కడ చూడండి, ఇక్కడ పెండ్లి వస్త్రాలు లేనివాడు ఎలా ఉంటాడరా? యేసు లేనివాడు పెండ్లి వస్త్రం లేనివాడట. అంటే పెండ్లి వస్త్రము, అసలు వస్త్రం ఏంటి? దీని గురించి కూడా మనం ఆలోచిస్తే, పెండ్లి వస్త్రం అంటే ఇక్కడ యేసు రక్తాన్ని పనంగా పెట్టి నీకు ఇచ్చిన రక్షణ. యేసు ప్రభు మనకిచ్చినాక ఒక రక్షణని మనకి ఏం చేస్తారు అక్కడ? వస్త్రాలతో. పెళ్ళి బట్టలు లేకుండా ఉన్న మనిషిని రాజు చూస్తే ఏమంటారు? ఇప్పుడు చూడండి, మీరు ఏదన్నా ఒక మంచి ఫంక్షన్కి వెళ్తున్నారు అనుకోండి, మిమ్మల్ని మీరు ఎలా అలంకరించుకుంటారు కదా? దానికి తగిన రీతిలోనే మీరు చాలా చక్కగా మీ యొక్క హోదాకి ఏ మాత్రం కూడా తగ్గకుండా చక్కగా వెళ్తారు. అలాంటిది ఇక్కడ రాజుల విందు, ఒక రాజు ఒక విందిస్తున్నప్పుడు ఆ రాజు విందుకి వెళ్ళేటప్పుడు కూడా మనం సాధ్యమైనంత వరకు కూడా మనం ఒక చక్కటి యొక్క వస్త్రధారణ వేసుకోవాలి. అయితే ఆ వస్త్రధారణ దేనితో పోలుస్తున్నట? రక్షణ గురించి చెబుతున్నాడు అక్కడ. రక్షణ వస్త్రము, ఇక పెండ్లి వస్త్రము. కాబట్టి అక్కడ రక్షణ లేకుండా నువ్వు అక్కడికి వెళితే చివరిగా ఏమైపోద్దట? అక్కడ చూడండి ఏమంటున్నాడట అక్కడ, స్నేహితుడా పెండ్లి వస్త్రములు లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అడుగుగా వాడు మౌని అయిపోయాడట. వాడికి సమాధానం లేదు, అదేం చేయాలో తెలియట్లేదు అక్కడ. సో ఈ దేవుడు నీకు ఉచితముగా ఇచ్చారు. ఆయన సిలువలో త్యాగం చేసిన ఒక గొప్ప ఏం చేశారట? ఆయన మన కొరకు ఆయన ఇచ్చినది గొప్ప రక్షణ. దాన్ని అందుకనే అక్కడ ఒక మాట ఉంటుంది ఏంటట, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎట్లా మీరు ఎలాగో తప్పించుకుందరు కదండి. సో దేవుడు మన కొరకు ఆయన త్యాగం చేసి అంత గొప్ప రక్షణను మనకు అనుగ్రహించినప్పుడు దాన్ని మనం ఏం చేసుకోవాలట? అంతే రీతిలో. అందుకనే ఈ యొక్క ఫిలిప్పీ పత్రికలో కూడా అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తుంటారు ఏంటంటే, మీ రక్షణను అంతం వరకు కూడా భయముతోనూ వణుకుతోనూ కొనసాగించండి అంటాడు. చాలా జాగ్రత్తగా. ఇప్పుడు మీరు ఏదైనా అపురూపమైనది, చాలా విలువైన వస్తువుని అంత జాగ్రత్తగా చూసుకుంటారండి? అది గోల్డో, డైమండో, లేకపోతే ప్లాటినమో, ఏదన్నా మెటల్స్ ఏమన్నా చాలా విలువ కలది అంటున్నప్పుడు డబ్బు, బంగారం అలాంటివి వాటిని చాలా జాగ్రత్తగా దాచుకుంటారు కదా. ఎవరికివ్వరు, చాలా జాగ్రత్తగా దాస్తారు, పోగొట్టుకోడు చాలా మటుకు. అలాంటిది ఇక్కడ అంతకంటే అమూల్యమైన రక్షణని నీకు దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడు కదా. దాన్ని మీరు ఏం చేసుకోవాలి? కాపాడుకోవాల్సిన ఒక బాధ్యత మీదే. కనుక ఇక్కడ రెండో మాటలు చూస్తే, నేను ఎక్కువ సమయాన్ని నేను విస్తరించను, ఎందుకంటే సమయం లేదు కాబట్టి, లేకపోతే నేను ఇంకా డీటెయిల్గా మీకు చెబుతున్నాను విషయాలన్నీ కూడా. కనుక మొదటిది ఏంటట? యేసు లేనివాడు ఆయుధము లేనివాడు అయిపోతున్నాడట. రెండోది ఏంటంటే యేసు లేనివాడు పెండ్లి వస్త్రము లేనివాడు. చూడండి ఇంకొక వచనం కూడా చూస్తే, మత్తయి సువార్త 22:12 చూస్తే, 13 చూడండి. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. హల్లెలూయా. చూడండి అక్కడ ఆ వెందుకైతే వెళ్ళాడు ఒక వ్యక్తి, ఆ పెళ్లి వస్త్రాలు లేనందున అడిగితే సమాధానం లేనందున ఆ రిజల్ట్ ఎలా ఉందట? ఆ రాజు ఆజ్ఞాపించాడు ఏంటట? కాళ్ళు చేతులు కట్టి ఎక్కడ పడేయాలా? ఆ చీకటిలో పడేయండి. అంటే రక్షణ, నేను చెబుతాను, ఎన్నోసార్లు చెప్పాను నేను, హెవెన్ ఈజ్ అ ప్లేస్ ఫర్ సేవ్డ్ క్రిస్టియన్స్, నాట్ ఫర్ గుడ్ క్రిస్టియన్స్. గుర్తుపెట్టుకోండి. ఇక పరలోకం అనేది ఎలాంటిదట? ఎవరి కోసం అది? మంచి వాళ్ళకి పరలోకం కాదండి, మారు మనసు పొంది రక్షణ పొందిన వారికే పరలోకం. కాబట్టి మంచి వాళ్ళే, చాలామంది భూమి మీద మంచి వాళ్ళు ఉన్నారు, కానీ దేవుని ఎరగని వాళ్ళు అయితే ఏంటి ఉపయోగం? అందుకనే లూకాసు వార్తలో కూడా ఒక మాట యేసుప్రభు వారు చెప్తారు, ఒకడు లోకమునంతటిని సంపాదించుకున్నాక తనకు ప్రాణాన్ని పోగొట్టుకుంటే, తన ఆత్మని నష్టపోతే ఏమి ప్రయోజనం? ఏమైనా ప్రయోజనం ఉందా? మన యొక్క భక్తి చేస్తున్నది దేని కొరకండి చెప్పాలి? మౌనము నశించునుగాక. అవుతారేటి? ఎక్కడికి వెళ్ళాలి మనం? మన ఇంటికి వెళ్ళిపోవాలి కదా, మన పర్మనెంట్ హౌస్కి వెళ్ళిపోవాలా.
అక్కడికి వెళ్ళాలి. దాని కొరకే కదా ఈ యొక్క భక్తి అంతా కూడా మనం చేస్తున్నాం. కనుక అక్కడికి వెళ్ళలేము అని తెలిసిపోతే ఇంకెందుకండి ఇదంతా వేస్ట్ కదా. మీరు ఎందుకు ఇక్కడికి రావాలి? ఈ ఉపవాసాలు ఎందుకు? ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఎందుకు? ఈ యొక్క పవిత్రత ఎందుకు? నీతి ఎందుకు? ఇవన్నీ వేస్టే. ఇంకా అక్కడికి వెళ్ళమన్నట్టు ఇంకెందుకు? హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి. కనుక ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పెళ్లి వస్త్రాలు లేకుండా ఎవడన్నా పెళ్ళికి వెళ్తే వాటికి రిజల్ట్ ఎలా ఉంటుందో దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి రక్షణ లేకుండా ఎవరు కూడా పరలోకం వెళ్ళరు. కనుక ఆ ఇచ్చిన రక్షణని సంపూర్ణంగా దాన్ని ఏం చేసుకోవాలట? భయముతోనూ వణుకుతోనూ దాన్ని కొనసాగించండి, కాపాడుకోండి. అది మీకు మంచిది, క్షేమము. హల్లెలూయా. అయితే రక్షణ ఇచ్చేది ఎవరు? యోహాను సువార్త 14:6 ఏముందట? ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ లైఫ్. ఏంటది? నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేరలేడు. యేసు ప్రభువునే అల్టిమేట్. ఇంకా యేసు ప్రభు ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే నీకు విమోచన. హల్లెలూయా. అలాంటిది యేసే వద్దంటే నిన్న ఆవిడ తీసుకెళ్తారు అక్కడికి. ఎక్కడే ఉండాలి మీరు. కనుక యేసు లేకపోతే ఆయుధం లేదు, యేసు లేకపోతే పెండ్లి వస్త్రము లేదు. ఇంకా చూస్తే యేసు లేకపోతే క్రియలు, యేసు లేనివాడు క్రియలు లేనివాడట. యేసు లేకపోతే నీలో క్రియలే ఉండవు, క్రియలు లేనివాడుగా ఉంటాడట. చూడండి ఇక్కడ యాకోబు పత్రిక 2:17 చూస్తే, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. కాబట్టి విశ్వాసానికి చాలా మనం పెద్ద లెక్చర్స్ విన్నాం కదా. విశ్వాసం చాలా అమూల్యమైనది, చాలా గొప్పది. ఎందుకంటే విశ్వాసం ద్వారా ఎన్నో గొప్ప అద్భుతాలే దేవుడు చేశాడు. అది మన జీవితంలో కూడా నేటి కాలంలో కూడా మనం విశ్వాసం ద్వారా మనం అనుభవించగలుగుతున్నాం కదా. విశ్వాసం గురించి హెబ్రీ పత్రిక 11వ చాలా విషయాలు మరి అక్కడ పొందుపరిచారు. అయితే అదే విశ్వాసం గురించి మాట్లాడితే ఇక్కడ యాకోబు గారు ఏమంటున్నారట? విశ్వాసం గురించి మాట్లాడుతూ క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు ఇక్కడ. అంటే విశ్వాసం గొప్పదే, కానీ విశ్వాసానికి ఏం జోడించాలి? మీరు క్రియలు జోడించాలి. కాబట్టి ఆ క్రియలు అనేది దేవుడు మనకి విస్తారంగా మనకి తెలియజేస్తారు. సత్క్రియలు చేయాలనేది, ఏ రీతిలో చేయాలనేది చాలా చాలా అంటే చాలా విషయాలు మనకి ఆయన తెలియజేస్తున్నారు. కనుక ఇంకా చూస్తే అందులోనే యొక్క పోలికగా కూడా చెప్తున్నారు. అదే యాకోబు పత్రిక 2:26 కూడా చూస్తే, ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. హల్లెలూయా. కాబట్టి ఈ క్రియలు చాలా ఇంపార్టెంట్. టన్నుల కొద్దీ నీకు ఈ యొక్క విశ్వాసం ఉన్నప్పటికీ కూడా దానికి ఒక క్రియ జోడించకపోతే అదంతా కూడా వ్యర్థమని మీరు తెలుసుకోండి. కనుక ఫేత్ అనేది చాలా ఇంపార్టెంట్. గలతీయులకు రాసిన పత్రిక గలేషియన్స్ 5:22 చూస్తే అక్కడ ఆత్మఫలం ఏమనగా అంటూ అందులో 7వది విశ్వాసము కదండి. 7వది విశ్వాసం, అది చాలా ఇంపార్టెంట్. కానీ ఆ విశ్వాసం ఎంత ఇంపార్టెంటో అంతే రీతిలో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఏంటంటే క్రియని, యాక్షన్ కూడా దానికి జోడించాలి. అది ఒకవేళ కానీ చేయకపోతే ఆ విశ్వాసానికి అర్థం లేకుండా అయిపోద్ది. అందుకనే ఇప్పటివరకు కూడా మీరు విశ్వాసం కలిగి ఉంటే, నేను చెబుతున్నాను మళ్ళా, విశ్వాసం ఎంత ఇంపార్టెంట్ అంటే విశ్వాసంలో మీరు అంతగా ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు, బలంగా ఉంటున్నప్పుడు, నేను చెప్తున్నాను, దుష్టుడు మిమ్మల్ని ముట్టలేడు. నేను ఎన్నోసార్లు ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. ఏది? 2 కొరింథీయులు చూడండి, 2 కొరింథీ పత్రిక 4:4 చూస్తే అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తారు. అక్కడ అవిశ్వాసులైన వారిని యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు ఏం చేస్తుందట? గుడ్డితనము కలిగజేస్తుంది. ఎవరిని? అవిశ్వాసులైన వారిని. అంటే విశ్వాసులు కాదు. అంటే వాడు మిమ్మల్ని టార్గెట్ చేయాలంటే ముందు మీలో నుంచి తీసివేయాల్సింది ఏంటట? విశ్వాసము. అది దొంగిలించాలి, అది పోగొట్టాలా. ఆడ యొక్క ఉద్దేశము, ఎజెండా ఎప్పుడు మీకు చెప్తాను. యోహాను సువార్త 10:10 ఏంటట? దొంగ. ఆడేం చేస్తాడట? వాడు ఎందుకు వస్తాడట? చదవండి అమ్మా, జాన్ 10:10. దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. చాలమ్మా. కాబట్టి ఆడు వచ్చేదే ఏంటంటే మిమ్మల్ని నాశనము చేస్తాడంతే. గుర్తుపెట్టుకోండి, ఆడికి మీరు అవకాశం ఇవ్వద్దు. వాడు వచ్చాడంటే ఖచ్చితంగా మీకైతే మేలు జరగదు, ఏదో నష్టమే చేసిపోతాడు. ఆడు వచ్చేదే 3 మాటల మీద ఫోకస్ చేస్తారట. ఒకటి ఏంటంటే దొంగలించడానికి, నరహత్య చేయడానికి, నాశనము చేయడానికి. హత్య, నాశనము, ఇంకా దొంగతనము. కాబట్టి విశ్వాసాన్ని మీ నుంచి దొంగిలించగలిగితే, మీ విశ్వాసాన్ని మీరు కోల్పోతే, పోగొట్టుకుంటే
మీరు అవిశ్వాసులుగా తయారైతే ఇంక దేవుని యొక్క క్రియలు ఏమీ మీకు కనబడవు. దేవుని యొక్క వాక్యం ఎంత విస్తారంగా మీకు వినిపించినప్పటికీ కూడా అది ఇట్ ఈస్ బియాండ్ యువర్ హెడ్, వెళ్ళిపోద్ది, మీ తల మీద నుంచి వెళ్ళిపోద్ది, లోపలికైతే వెళ్దాం. అందుకనే అక్కడ చెప్తున్నాడు, గుడ్డితనము కలిగి చేస్తాడట. అవిశ్వాసులే, వారికి ఏమీ కనబడదు. సో క్రైస్తవులుగా ఉంటున్న మీరు కూడా విశ్వాస స్థాయిలో గొప్ప విశ్వాసులు ఉంటున్నప్పటికీ కూడా ఒకవేళ కానీ మీ యొక్క విశ్వాస స్థాయి తగ్గిపోయి పోగొట్టుకుంటే, మీరు కూడా అవిశ్వాసులుగా ఉంటే ఈజీగా మిమ్మల్ని పడద్రోయగలడు. ఎవడాడు? సాతాను. కాబట్టి ఇక్కడ యేసు లేనివాడు క్రియలు లేనివాడట. యేసు ప్రభు ఉంటున్నప్పుడు భూమి మీద 3.5 సంవత్సరాల పరిచర్య చేసిన కాలంలో ఆయన గొప్ప అద్భుతములు చేశారు, గొప్ప బోధ అందించారు. అయితే ఎవరన్నా సరే సహాయం వచ్చినప్పుడు వాళ్ళకి ఒక సలహా ఇవ్వడం కాదు, క్రియ కూడా చేశారు, ఆయన పని చేశారు. కాబట్టి మీ దగ్గర కూడా ఎవరైనా వస్తే కూడా మీరు సలహాతో పాటు క్రియ కూడా చేయండి, సత్క్రియలు చేయండి, మంచి పనులు చేయండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసు లేనివాడు క్రియలు లేనివాడట. ఇంకోటి చూస్తే యేసు లేనివాడు ప్రేమ లేనివాడట. ఇంకా యేసు లేనివాడు ప్రేమ లేనివాడు. చూడండి ఇక్కడ 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడైతే నేను వ్యర్థుడను. చూడండి ఎంత చెప్తున్నారు కదా అపోస్తలుడు పౌలు గారు కొరింథీ సంఘానికి. ఎందుకంటే కొరింథీ సంఘంలో కొరవడిందే ఇది, అక్కడ ఇదే మిస్సింగ్, అక్కడ అంతా కూడా ఉంది. కాబట్టి అయితే హెచ్చరికలు ఇస్తారు అన్నమాట. అక్కడ ఎంత చేశారు కదా, బాగుంది, కానీ ఎంత చేసినప్పటికీ కూడా ఒకవేళ కానీ చూడండి, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడు అయినను, అంటే విశ్వాస స్థాయి ఒక రేంజ్లో ఉన్నప్పటికీ కూడా ఆ విశ్వాసంతో నువ్వు ఏదన్నా అధిక్షేపించే అంతటి యొక్క శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా ఒకవేళ కానీ నీలో ప్రేమ లేనివాడైతే అది అంటే వ్యర్థుడు అట, వేస్ట్ అనమాట, ఉపయోగం లేకుండా. ఎందుకంటే మన దేవునికి ఉన్న అట్రిబ్యూట్స్ అని చెప్పాను కదా ఇందాకలా, గుణాతిశయములలో ఇందాకలా, అందులో కూడా గాడ్ ఈజ్ లవ్ కదా. మొదటి ఒక యోహాను పత్రికలో 4వ అధ్యాయము 7-8 వచనాల్లో మీరు అక్కడ చూస్తే దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడట. చదువుతారా? మొదటి అక్కడ ఉండదు, ఇవన్నీ లైన్గా. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. అదే చాలు కదా, ఇంకేముంది. దేవుడికున్న అతి ప్రాముఖ్యమైన లక్షణంలో చాలా వాటిల్లో కూడా ఇది చాలా ప్రాముఖ్యము. అందుకనే అక్కడ చెప్తున్నారు ఇక్కడ. కనుక నువ్వు ఎంతటి వాడమైనప్పటికీ కూడా ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ లవ్, గుర్తుపెట్టుకోండి, మీకు కానీ ఒక ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడివి అని ఒక డిక్లేర్ చేస్తున్నాడు. కనుక అయితే అది ఎప్పుడులో ఉంటుందంటే దేవుడే అలాగ అయిపోయాడు కదా, దేవుడే ప్రేమ స్వరూపమైనప్పుడు ఆ దేవుని కలిగి ఉంటున్నప్పుడు ఆటోమేటిక్గా డిఫాల్ట్ లక్షణాలు ఇవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. అందుకనే కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే బుద్ధి జ్ఞానము సర్వసంపదలు కూడా ఆయనదే గుప్తములై ఉన్నాయట. అంటే ఆయనలో ఏమైతే ఉన్నాయో, ఆయన అసలు ఏంటై ఉన్నాడో అవన్నీ కూడా ఆయన కలిగిన వారికి ఆటోమేటిక్గా సంక్రమిస్తాయని అక్కడ వాక్యం తెలియజేస్తుంది. కనుక ఒకవేళ కానీ నీలో కానీ యేసు లేకపోతే, నువ్వు క్రైస్తుడు అని చెప్పుకున్నప్పటికీ కూడా క్రీస్తు నీలో కానీ కనబడకపోతే ఏమవుతుందట? వ్యర్థుడివే అంట. ఇంకేంటంటే యేసు లేనివాడు ప్రేమ లేనివాడు అంటే ఒక మూర్ఖుడుగా, వాడికి ఒక హృదయం లేనివాడుగా వాడు కానీ తిరుగుతున్నాడు, కనపడుతున్నాడు అంటే వాడిలో ఏం లేదట, యేసు ప్రభు వారు లేరు, యేసు ప్రభు ఒక ప్రేమని వాడికి తెలియదు. కనుక ఒకవేళ అలాంటి వారు తారసపడితే మీరు యేసు ప్రభు ప్రేమ గురించి బోధించండి, ముందు మీరు కలిగి ఉండండి. హల్లెలూయా. వినబడుతుందా? అర్థమవుతుందా? ఫాస్ట్గా చెప్పేస్తున్నాను కదా ఈరోజు, మరి అంతే, సమయం లేదు కాబట్టి. సో ఇంకా చూద్దాం. యేసు లేనివాడు యథార్థత లేనివాడట. యథార్థత అనేదే ఉండదు ఒకళ్ళు యేసు ప్రభు కానీ నీళ్ళు లేకపోతే. సో ఇక్కడ యోబు అనే ఒక చక్కటి భక్తుడు ఉన్నాడు, మనకు తెలుసు కదా. ఎక్కడ ఉంటారు ఆయన? ఎక్కడ ఉంటారండి? ఊజు దేశంలోనా? ఎక్కడోటి కాదైతే ఓకే సరే. ఒక చక్కటి భక్తుడు ఉన్నాడు, ఆయన చాలా నీతిమంతుడు. మరి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆయన యథార్థతను మాత్రం ఆయన విడిచిపెట్టలేదట అండి. ఆఖరికి ఆయన ఎన్ని శ్రమలు అంటే ఆరోగ్యము పూర్తిగా క్షీణించిపోయింది. వాళ్ళకున్న ఒక 3 స్నేహితులు కూడా ఊరిక దుయ్యడంలోనే ఉన్నారు. వాళ్ళు
ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఆఖరికి భార్య కూడా వచ్చి ఏం చెప్పిందట, యేసు ప్రభుని ఇదేం చేశాడు నీకు అని చెప్పి. అలాంటి దేవుడు ఉంటే ఎంత, లేకపోతే ఎంత కదా. యోబు భార్య స్త్రీలందరికీ కూడా చక్కటి ఆదర్శం కదా, అవునండి కాదా? కొన్ని సందర్భాల్లో మీరు కూడా అలాంటి సూచనలు సలహాలు ఇస్తుంటారు కదా మీ భర్తలకి. ఒకసారి ఇచ్చారన్నమాట అయితే, రైట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఆయన యథార్థతను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదట. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు వచ్చి ఆఖరికి తన కుటుంబం అంతా కూడా చనిపోయినప్పటికీ కూడా మనమైతే ఆలోచిస్తాం కదా, కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మనకి, ఎలా కాకపోతే అలాగా, అలా కాకపోతే ఎలాగానే. కానీ అలా కాదు. ఇక్కడ యేసు ఉంటే నేను యథార్థత ఉంటుంది, యేసు లేనివాడు యథార్థత లేనివాడు. అందుకని ఇక్కడ కీర్తనకారుడు దావీదు కూడా ఒక చక్కటి మాట తెలియజేస్తున్నాడు చూడండి. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. రైట్. కాబట్టి ఇక్కడ వారి గురించి చాలా చక్కగా డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు చూడండి. ఏంటట, వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగమును నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. ఇదేదో మనకు దగ్గరగా ఉంది కదా, కంప్లైంట్స్ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎంక్వైరీలు, ఈ దరిద్రాలు ఇవన్నీ కూడా కామన్గా చేస్తుంటారు. కాబట్టి అయ్యో ఇదేంటి నాకు సంబంధించిన అందులో ఎందుకు వేశారంటే నేను వేయలేదు, అది వాక్యం అది. కనుక ఇక్కడ మీరు ఆలోచించాలి. ఇక్కడ యథార్థత అనేది చాలా కష్టమే. అది వ్యక్తిగతంగా మామూలుగా దేవుని పక్కన పెట్టి యథార్థత సంపాదించుకుందాం అంటే అది చాలా కష్టం. అందుకే నేను అంటున్నాడు ఇక్కడ ఇవన్నీ కూడా మిక్స్ అన్నమాట. దేవునితో కలిసే ఇవన్నీ కూడా మనకి ఫ్రీ గిఫ్ట్లు వస్తాయి. దేవునితో ఉంటేనే నీకు ఇవన్నీ కూడా నువ్వు కనపరచగలవు, అది నీలో కూడా నువ్వు చూపించగలవు. కానీ దేవుడినే పక్కకు పెడితే, అందుకే దేవుడు ముందుగానే ఒక మాట హెచ్చరిక చేస్తున్నారు. ఏంటట, నాకు వేరుగా ఉండి పురుషులు ఏం చెప్పట్లేదు, చెప్పాలి. యోహాను సువార్త 15:5 ఏముందట ఆఖరి మాట, మీరు పురుషులా, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, నేను వాళ్ళని అడుగుతున్నాను, మీరు చెప్పండి. నేను మీకు వేరుగా ఉండా, కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది అంతే. కాబట్టి ఇక్కడ ఏంటంట, దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము అనేది మనం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టవు. హల్లెలూయా. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చూస్తే అపోస్తలుల కార్యములు 13:22 చూస్తే యేసు ప్రభు వారు ఎవరి గురించి, దావీదు గురించి చక్కటి సాక్ష్యం పలుకుతుంటాడు. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. రైట్. కాబట్టి ఇక్కడ ఇది చాలా ఎన్నోసార్లు ఎన్నిసార్లు చదివాను, ఎన్నిసార్లు నేను వీటి గురించి మాట్లాడానో నాకే తెలీదు. అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఒక కొత్తగా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఎప్పుడూ నాకు ఆశ్చర్యమే ఈ యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు. ఎందుకంటే అండి, ఇప్పుడు నీకు ఏదన్నా అవసరం ఉంటున్నప్పుడు, నీ సమస్య ఏదన్నా మనుషుల వలన అది కాలేనప్పుడు ఏం చేయాలండి? ఎవరు తీరుస్తారు మనకు సమస్యని? చెప్పాలి. అల్టిమేట్గా ఇంకా మన సమస్యని ఆయన తీర్చువాడు. ఏదన్నా సరే మనం ఏదన్నా అనుకుంటుంటే వాటిని నెరవేర్చవలసింది కూడా ఆయన దగ్గరికి వెళ్తాం. అలాంటిది ఆయన ఉద్దేశములను ఒక మానవుడు నెరవేర్చడం అంటే అది చాలా 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 గొప్ప విషయమే. ఎవరి గురించి కూడా ఇలాంటి ఒక స్టేట్మెంట్ యేసు ప్రభువారు ఇవ్వలేదే. అపోస్తలుడు పౌలు గారి గురించి కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. వాస్తవంగా చెప్పాలంటే అపోస్తలుడు పౌలు గారు హతసాక్షి అయిపోయారు, చాలా గొప్ప పనులు చేశారు. నూతన నిబంధన గ్రంథంలో ఒక 14 పుస్తకాలకి ఆయన గ్రంథకర్త అయిపోయాడు కదా. ఆయనకు ఉన్నాక ఎంతో గొప్ప ఉన్నతమైన పరిచర్య సేవ చేశాడు ఆయన. అలాంటి వ్యక్తి గురించి కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఆయన ఇవ్వలేదే. మరి దావీదు చాలా గొప్పవాడు అంటే దావీదు పరిధిలో ఆయన చాలా గొప్పే, ఆయన చాలా చక్కగా చేశాడు. దేవుని ఉద్దేశములను నెరవేర్చాడట. దేవుడు ఒక ఉద్దేశం కలుగున్నాడట, అది ఇంకా చెప్పక మునిపే ఆయన చేసేస్తా ఉన్నాడు. చాలా గొప్ప విషయం కదా ఇది. సో ఇది చాలా నాకు ఎప్పుడు కూడా ఒక మోటివేషనల్గా ఉంటుంది ఆ వాక్యం చదువుతున్నప్పుడు. కనుక మనం కూడా అలా తెలియాలి అంటే నువ్వు ఎంత యథార్థవంతుడిగా ఉండాలి, దేవుడు నీకు తెలియజేయాలి.
దేవునికి నీకు నాకు సంబంధం ఏ రీతిలో ఏ రేంజ్లో ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి దావీదంటే దేవుడు, దేవుడంటే దావీదు, అలా అయిపోయారన్నమాట వారు ఇరువురు కూడా. అందువలన తన ఉద్దేశములన్నీ కూడా చక్కగా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవరు? దావీదు. సో ఇంకా చూడండి, మొదటి దినవృత్తాంతాల్లో కూడా 29వ అధ్యాయము 17వ వచనం చూస్తే, నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఎవడుకుందండి ఇంత దమ్ము? ఎవడు మాట్లాడగలడు అలాగా? ఎవరు చెప్తారు అలాగా? నేను ట్రాన్స్పరెంట్గా ఉన్నాను, చెక్. ఎవడికి ఉంది? ఏ సేవకుడు కూడా బైబిల్ గ్రంథంలో కూడా ఇలా ఎవడు చెప్పలే. ఐఎమ్ పర్ఫెక్ట్ అన్నట్టు చెప్తున్నాడు ఇక్కడ దావీదు. అంతటి యొక్క చక్కటి యొక్క సాక్ష్యము పలుకుతున్నాడు. నేను యథార్థవంతుడును అని మీరు కూడా చెప్పుకోవచ్చు, కానీ అందులో బోల్డ్ హోల్స్ ఉంటాయి కదా, ఎక్కడో దగ్గర మిస్ అయిపోతూ ఉంటారు. కానీ హీఈస్ నాట్ లైక్ దాట్. కాబట్టి ఇక్కడ అది మీరు తెలుసుకోవాలి. అయితే అది మెయింటైన్ చేయడానికి ఎందుకు దావీదు అంత ఫోకస్ చేశాడంటే, యథార్థవంతులు అంటే దేవునికి ఇష్టం కాబట్టి. అదేనా అక్కడ ఉంది? అంటే దేవునికి ఏది ఇష్టమో దాని మీద ఫోకస్ చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. సో మీరు కూడా చేస్తారు, మీకు ఏది ఇష్టమో దాని మీద ఫోకస్ చేస్తారు, అవునా? దేవునికి ఇష్టమైన దాని మీద మీరు దృష్టి ఉంచరు, మీకు ఇష్టమైన దాని మీద దృష్టి ఉంచుతారు. అందుకే ఆయన చరిత్రలో నిలిచిపోయారు, మీరు ఇలా మిగిలిపోయారు, అంతే కదా. అంటే నేను ఒకటే చెప్తాను, బట్ స్టిల్ యూ హ్యావ్ టైం. అది నేను అనేది. ఇంకా నీకు సమయం ఉంది, యూ కెన్ డూ మచ్ బెటర్. ఇంకా చక్కగా నువ్వు చేయగలడానికి నువ్వు కూడా దృష్టి ఉంచితే, దేవునికి ఇష్టమైనది చేయడానికి నువ్వు ఇష్టపడితే ఖచ్చితంగా నీకు ఒక స్థానం ఉంటుంది దేవుని దృష్టిలో. అందుకే నేను ఇక్కడ ఆ పాయింట్ కూడా ఎందుకు ఎలివేట్ చేస్తున్నానంటే, యేసు లేనివాడు, ఈ పాయింట్ ఏంటంటే, యేసు లేకపోతే యథార్థత నీలో కనబడదు. ఒకవేళ ఉందని మీరు చెప్పుకుంటే అది అబద్ధం అని కూడా నేను డిక్లేర్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోవాలి. సో కైండ్లీ డు నాట్, మీరు ఎలా చెప్పుకోవద్దు, ఇది ఇంపార్టెంట్. సో యేసు లేనివాడు విధేయత లేనివాడు. యేసు కానీ నీలో లేకపోతే నువ్వు దేవునికే కాదు ఎవరికి లోబడవు, విధేయత లేనివాడిగా నువ్వు ఉంటావు. సో దేవునికి కూడా చాలా ఇష్టమైనది ఏంటట, ఇందాకలో ఒక మాటలో యథార్థత ఉన్నవారిని దేవుడు ఇష్టపడతాడని తెలియజేస్తున్నాడు. అట్ ద సేమ్ టైము ఆయన చెప్తున్నది ఏంటంటే, లోబడేవారంటే కూడా దేవుడికి ఇష్టము. వారికి అనేకమైన వాగ్దానాలు దేవుడు చేశాడు. దేవుడు మాట వింటే, దేవునికి లోబడితే దేవుడికి చాలా ఇష్టము. దేవుడు మీరు ఊహించలేని రీతిలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అందుకనే ద్వితీయోపదేశకాండం 28:2 కూడా మనకి ఒక మాట ఆయన ఒక క్లారిటీగా చెప్పేస్తాడు కదా. ఏంటది? ద్వితీయోపదేశకాండం 28:2, నీ దేవుడని యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చును, నీకు ప్రాప్తించును. వింటే నీకు దీవెన కదా. అందుకనే దెర్ ఆర్ మెనీ సేయింగ్స్. ఒక ఇంగ్లీష్లో కూడా ఏముందట, ఒబీడియన్స్ ఇస్ బెటర్ దాన్ సాక్రిఫైస్ కదా. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో కూడా ఆయన కూడా తెలియజేస్తారంట, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము కదా, చాలా ఉత్తమం కదా అది. అయినప్పటికీ కూడా మనం ఏదో కొండను తవ్వి ఎలకను పట్టేదానికంటే సింపుల్గా మీరు చేసుకోవచ్చు. దేవునికి లోబడితే సరిపోద్ది. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. ఒబీడియన్స్ ఇస్ ద సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అట. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడతావో ఆటోమేటిక్గా దేవుడు ఇవ్వవలసిన ఆశీర్వాదాలు, ఆ వాగ్దానాలు నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి యేసు కానీ లేకపోతే, యేసు ప్రభు ఒక మంచి మాదిరి ఉదాహరణ. ఎందుకంటే ఆయన మరి బాలుడిగా ఉంటున్నప్పుడు మరి 30 సంవత్సరాల వరకు కూడా మరి తల్లిదండ్రులకి ఎంతో విధేయత కలిగిన ఒక కుమారుడిగా ఆయన ఉన్నాడు. చరిత్రలో కానీ మరి బైబిల్ గ్రంథంలో దెర్ ఆర్ మెనీ ఎవిడెన్సెస్. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు లేకపోతే నీలో విధేయత సంపూర్ణంగా ఉండదు. ఉన్న సౌలు విధేయతే సగం అంతే. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం చూడండి ఒకసారి. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. అదే అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం లోబడాల్సింది దేవునికి లోబడండి, మీకు నిత్య జీవం. సో ఇది మనకి కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే మాకు తెలిసినవే అండి, మీరు ఎలా ఎందుకు మళ్ళీ రిపీట్ చేస్తారంటే మీరు పాటించట్లేదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది, అంతే, ఇంకేం లేదు. ఇది కొత్త సంగతులు కాదు, ఇవన్నీ కూడా పాత సంగతులే.
కానీ అమలు చేయడంలో జాప్యం జరుగుతుంది, నష్టం అయిపోతుంది అంతే. కనుక యేసు లేనివాడు విధేయత లేనివాడు. కనుక నీలో కానీ విధేయత కానీ సంపూర్ణంగా కనపరచగలుగుతున్నావు అంటే దేవుని యొక్క ఆ యొక్క గుణాలు నీలో పనిచేస్తున్నాయి అని ఒక నిదర్శనంగా కూడా మీరు కనపరచవచ్చు. మరి ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. యేసు లేనివాడు జీవగ్రంథంలో పేరు లేనివాడట. అంతే కదా అండి, చాలా సింపుల్ కదా. యేసు ప్రభుతోనే మనకి నిత్య జీవము, ఆయన ద్వారానే మనకు మోక్షము, మనకి విమోచన, రక్షణ సమస్తము కూడా ఆయనతో కలిసే ఉన్నప్పుడు ఆయన లేకుండా మనం ఇవి ఎలా పొందుతాం? అక్కడికి ఎలాగ వెళ్తాం? ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మీ పౌరసత్వం ఎక్కడుందట? పరలోకమందు ఉన్నదని చెప్పినప్పటికీ కూడా అందరూ కూడా దాన్ని పొందుకుంటారు అనుకుంటున్నారా? చాలా మిస్సింగ్ కేసులు ఉంటాయి, చాలా పేర్లు పోతాయి. స్టార్టింగ్లో అయితే పేరు ఎక్కి ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తారుమారు రిజల్ట్. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, యేసు లేనివాడు జీవగ్రంథంలో పేరు లేనివాడే. అంటే యేసునే పక్కకు పెట్టేసి యేసు నాకు వద్దు అంటే ఆ జీవగ్రంథంలో పేరు ఉండదు. జీవగ్రంథంలో పేరు లేనివాడు పరలోక రాజ్యానికి అర్హుడు కాదు. అంతేనా? కనుక అక్కడికి వెళ్ళాలంటే యేసుతోనే మనకి ప్రయాణం, ఆయనతోనే మన జీవనం, ఆయనతోనే కలిసి మనం నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇంకా చూస్తే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగండకములో పడవేయబడెను. ఇంత క్లారిటీ ఇచ్చినప్పుడు ఇంకెందుకు? కనుక ఆ పేరు అందులో ఎక్కాలంటే మీరు దేవునితో ఉండాలి, ఆయన మీలో ఉండాలి. అందరూ చాలా బాగా చెప్తూ ఉంటారు. 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో చాలా చక్కగా చెప్తారు. ఏంటంట? నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పోడని చెప్పుకుంటారు, కానీ నిజంగా ఆయన ఉండడు లోపల. ఊరికనే అది బాగుంది కదా అని అలవాటుగా చెప్తుంటారు, కానీ అది నిజంగా మీరు అది ఫీల్ అవుతూ అలాంటి యొక్క అనుభవం కలిగి మీరు చెప్పినప్పుడు ఖచ్చితంగా అది గొప్పే. హల్లెలూయా. కనుక జీవగ్రంథంలో ఎవరి పేరైతే లిఖించలేదో వాడు రెండో మరణానికి పాత్రులు అయిపోతారు అనేది చాలా క్లారిటీ. ఇంకా చూస్తే యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరిని నమ్మాలి? యేసు ప్రభుని అనుసరించాలి, నమ్మాలి. ఆయన నమ్మినప్పుడు ఆయన ఇచ్చే ఒక గొప్ప బహుమానం ఇది. ఎవరు ఏ దేవుళ్ళని పిలువబడుతున్నవాడు ఎవ్వరు కూడా మనకి ఇలాంటి యొక్క వాగ్దానాలు చేయలేదు, చేయరు. యోహాను సువార్త 3:16 చాలా చక్కగా ఉంటుంది కదా. ఆఖరి భాగం చూడండి ఒకసారి. జాన్ 3:16 అది కంటతా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే నాశనం అయిపోయే పరిస్థితిలోకి వెళ్తున్నవాడు కూడా యేసు ప్రభువును కానీ అంగీకరించి రక్షకునిగా చేర్చుకుంటే వారికి ఏముంటుందట? వాడు నాశనము కాడు. కనుక గుర్తుపెట్టుకోండి, కొన్ని వాటికి మందు ఉండదు, కొన్ని రోగాలకి మందు లేదు. ఇప్పటికీ కూడా భూమి మీద దాదాపుగా 7,000 రోగాలు ఉన్నాయట. అందులో 4,000 రోగాలకి మందే లేదట ఈ రోజుకి కూడా. వాళ్ళు దాని గురించి ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ పాపం అనే దానికి ఒక మందు లేదు. ఆ మందు అంటే ఒక యేసు ప్రభువే కదండి. ఆ పాపాన్ని తీసివేయగల సమర్థుడు ఎవరు? పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. కాబట్టి ఆ యేసు ప్రభునే కానీ నీలో కానీ వేసుకుంటే పాపం స్వభావంతో మనం ఉంటున్నప్పటికీ కూడా ఈ పాపలోకములో ఈ జన్మ పాపములో కర్మ పాపముతో కలిగి ఉన్నప్పటికీ కూడా నీకు నిత్య జీవము. హల్లెలూయా. కనుక యేసు లేనివాడు జీవగ్రంథంలో పేరు లేనివాడే. కనుక ఇవన్నీ మనకి తెలిసినా కూడా మనం పాటించకపోతే మీరు వ్యర్థులే అనుకోవాలన్నమాట. ఎందుకంటే వేస్ట్. ఎంత చెప్పినా సరే మాకు తెలుసులే అంటే కుదరదు. అందుకనే లూకా సువార్తలో కూడా ఒక మాట ఉంటుందట, మీరు ఫలించాలంటే ఏం చేయాలట? మంచి మనస్సాక్షితో మీరు వినాలి వాక్యాన్ని.
మీ మనసు మంచిగా ఉంటున్నప్పుడు రిసీవ్ చేసుకునే ఒక విమర్శనాత్మకంగా కూర్చున్నారనుకోండి, మీరు ఎప్పటికీ ఫలించరు. 8వ అధ్యాయంలో చాలా సూటిగా చెప్తున్నాడు. అందరూ ఫలించాలనుకుంటారు, కానీ ఎవడు కూడా నిజంగా ఫలించాలి అనే ఒక ఉద్దేశంతో, ఒక చక్కటి ఒక మంచి మనసుతో మీరు వినలేనప్పుడు అది మీ వల్ల సాధ్యం పడదు. అది వాక్యము, ఆ వాగ్దానం అలాగే ఉంటుంది, అది ఎప్పటికీ కూడా నెరవేరదు. అది మీలో నెరవేరాలంటే మీరు మారాలి. హల్లెలూయా.